శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పారు జర్నీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అమ్మ లలిత సహస్రనామ పారాయణం 2వ రోజు చక్కగా చేసుకున్నాను. అయితే ఈ పారాయణం చేసినప్పుడు 41 రోజుల పారాయణం అయితే మొదలుపెట్టాను కదండి. ఈ పారాయణం చేసినప్పుడు మనం ఏంటేంటి పద్ధతులు పాటించాలి, నియమాలు ఏంటి అనేది తెలుసుకుందామండి ఈరోజు. తెల్లవారే లెగిసి స్నానం చేసి ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదండి. మీ వీలుని బట్టి అండి, మీ ఆరోగ్యం సహకరిస్తే మీరు చేసుకోవచ్చండి. లేదంటే నార్మల్గా స్నానం చేసుకోవచ్చండి. ఉతికిన బట్టలు కట్టుకుంటామండి, వేసుకొని మార్నింగ్ నార్మల్గా దీపారాధన చేసుకుంటామండి. నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి అమ్మకి చక్కగా పువ్వులతో అలంకరించుకొని పంచోపచార పూజలు చేసుకొని అమ్మకి కంపల్సరీగా పెట్టవలసింది ఏంటంటే పానకం పెట్టాలండి, వడపప్పు బెల్లం పెట్టాలండి. నెక్స్ట్ తాంబూలం కంపల్సరీ అండి, కంపల్సరీగా తాంబూలం పెట్టుకుంటామండి. ఈ తర్వాత ఇంకా మనం నెక్స్ట్ పాన్ పెట్టుకుంటామండి. ఇది తప్ప మీరు వంటకాలు ఏవైనా వండి పెట్టాలంటే మీ ఇష్టం అండి. అది మీ శక్తిని బట్టి మీరు ఏమైనా చేసుకోవచ్చండి. అమ్మకి పూజకి కావాల్సింది మెయిన్ భక్తి అండి, ఆ అమ్మ మీద నమ్మకం అండి. అమ్మ పాదాలను పట్టుకుంటే అమ్మ మనకి అన్ని దారి చూపిస్తుంది. మనం ఎలా చేయాలి ఏంటి, మన దగ్గర ఏమున్నా లేకపోయినా అమ్మ అనుగ్రహం ఉంటే మనకు తెలియకుండానే మనం పూజలు అవన్నీ చేసుకుంటామండి. అమ్మ అనుగ్రహంతో మనకు తెలియదండి. అసలు మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆ టైం ఎలా వెళ్ళిపోతుందో మనకే తెలియదండి. అంత ఆనందాన్ని ఆ తల్లి ఇస్తుంది మనకి. ఎంతో నమ్మకంతో అమ్మ మీద ప్రేమతో మన సొంత అమ్మని మనం ఎలా చూసుకుంటాం, మన అమ్మ మన మనం మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని ఎలా మన అమ్మకి అలాగే చూసుకుంటామండి. మనమందరం అమ్మకి పిల్లలం కదండి. మనల్ని అమ్మ చాలా ప్రేమగా, ఏ కష్టం రాకుండా, ఏ కష్టం వచ్చినా దాంట్లోంచి ఎలా బయటపడాలి అన్నది అన్నీ అమ్మ నేర్పిస్తుందండి. అమ్మ గురించి ఎంత చెప్పినా నేను ఎలా చెప్పాలి అనేది కూడా అర్థం కాదండి. అది అనుభవిస్తేనే అర్థమవుతుందండి. ప్రతిరోజు అమ్మ పారాయణం చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతత, ఇంట్లో ఎంతో పాజిటివిటీ అనేది ఉంటుందండి. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా అసలు మాటలే రావడం లేదండి. పద్ధతులు అంటే పెద్దగా ఏమీ ఉండవండి. అమ్మని భక్తితో నమ్మకంతో అమ్మని పూజ చేసుకోవడమే పద్ధతులు, నియమం అంతే అండి. పెద్దగా నియమాలు ఏముండవండి. అమ్మకి రోజు పారాయణం చేసుకుంటామండి. రోజు సాయంత్రం దీపం పెట్టుకొని మీ శక్తి కొలిది, భక్తి కొలిది మీరు ఎంత చేయగలిగితే అంత చేసుకోవచ్చు. అమ్మ మీద ప్రేమతో, అమ్మ మీద నమ్మకంతో అమ్మకు సంకల్పం చెప్పుకొని, అమ్మ నాకు ఈ పరిస్థితి, అమ్మ నాకు ఈ కష్టం, అమ్మ నాకు అన్నీ అమ్మకు అన్నీ చెప్పుకొని అమ్మ మీద నమ్మకంతో ఈ 41 రోజులు మీరు ప్రతిరోజు సాయంత్రం ఒకే సమయంలో పూజ చేసుకోండి. ఒకే సమయం అన్నానని ప్రతి నిమిషము ప్రతి సెకండు చూసుకొని అవసరం లేదండి. సూర్యాస్తమంలో ప్రదోషకాలంలో మనం శివుడికి అభిషేకం చేసుకుంటాం కదండి. అదే టైంలో ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మకి పారాయణం చేసుకొని నాన్ వెజ్ తినోళ్ళ వద్దా అంటే అండి, నేనైతే 41 రోజులు నాన్ వెజ్ అవన్నీ ముట్టుకోనండి. తినకుండా ఉంటేనే మంచిది. అమ్మది దీక్షలాగే కదండి. ఎంత నిష్ఠగా ఎంత నియమంతో ఉంటే అంతే మంచిదండి. ఇంకా విషయాలు నెక్స్ట్ వీడియోలో రేపు 3వ రోజు తెలుసుకుందామండి. శ్రీమాత్రే నమః.